భాగాన్ని చెస్ట్ అంటే ఈ చెస్ట్ ఏరియాని ఉద్దేశపూర్వకంగా తాకడం కూడా అత్యాచార యత్నమే అట. ఇది ఎవరు చెప్తున్నారు? సుప్రీంకోర్టు చెప్తున్నది. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఛాతీ భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తాకడం కూడా అత్యాచారం కిందకే వస్తుందట. అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద ఉత్తర్వుల కొట్టివేత. ఇగో అయితే అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు ఈ కోర్టు ఎప్పుడు చాలా వివాదాస్పద కాంట్రవర్సీ జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఏమన్నది అలహాబాద్ హైకోర్టు అంటే మహిళల ఛాతీ భాగాన్ని ఉద్దేశపూర్వకంగా తాకడం, పైజామా నాడాను లాగడం అత్యాచార యత్నం కిందకు రాదు అంటూ ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వులను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు అమానవీయంగా వ్యవహరించిందని, స్పష్టంగా ఉన్న నేర న్యాయ సూత్రాలను కూడా తప్పుగా అన్వయించిందని పేర్కొన్నది. ఐపీసీలోని సెక్షన్ 376 కింద, పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద స్పెషల్ జడ్జి జారీ చేసిన సమన్లను పునరుద్ధరించింది. మూడో పక్షం వ్యక్తులు జోక్యం చేసుకోవడంతో నిందితులు అత్యాచారానికి పాల్పడలేదని పేర్కొన్నది. నిందితుల చర్యలు నేరం చేయడానికి సిద్ధమవడం కిందకు రావని, అత్యాచార యత్నం కిందకే వస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీ, జస్టిస్ ఎన్జి అంజారియాల ధర్మాసనం స్పష్టం చేసింది. ఐపీసీలో నేర ప్రయత్నానికి ఎక్కువ శిక్ష ఉంటుంది, సిద్ధమవడానికి అంటే ప్రిపరేషన్ తక్కువ శిక్ష ఉంటుంది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు 11 ఏళ్ల ఒక బాలిక ఛాతీ భాగాన్ని పట్టుకున్నారట. పైజామా నాడాను లాగారు. బాలిక అరుపులు విని ఆ మార్గంలో వెళుతున్న వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. దీనిపై కాస్గంజ్ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జ్ నిందితులకు సమన్లు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు మాత్రం అభియోగాల తీవ్రతను తగ్గించింది. నిందితుల ప్రవర్తన అత్యాచార యత్నం కిందకు రాదు అని పేర్కొన్నది. వారు కేవలం బాలిక దుస్తులు తీసి నగ్నంగా నిలబెట్టేందుకు మాత్రమే ప్రయత్నించారు అని అభిప్రాయపడింది. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక అరుపులు విని జనం రావడంతోనే అత్యాచార యత్నం విఫలమైందని, నిందితులకు నేరం చేసే ఉద్దేశం ఉన్నదని స్పష్టం చేసింది. ఈ కేసులో మరో కీలకమైన ఆదేశం కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. లైంగిక నేరాల వంటి సున్నితమైన కేసుల్లో న్యాయమూర్తులు అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు రూపొందించాలని భోపాల్లోని జాతీయ జ్యుడిషియల్ కమిటీని ఆదేశించింది. ఈ అంశంపై గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు పలు ఆదేశాలు జారీ చేసినాయి, కానీ అవి ఫలితాలు ఇవ్వలే. అందుకే సమగ్రమైన విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు కూడా జారీ చేసిందట. సో ఒక పర్టికులర్ కేసులో, ఒక 11 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని, వాళ్ళు చేసిన స్టేట్మెంట్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాలిక ఆర్ మహిళ యొక్క ఛాతీ భాగాన్ని తగిలినా కూడా అది అత్యాచారం కిందకే వస్తుందని చెప్పింది.